హలో ఎవ్రీవన్, ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రాజ్ ఇందిరాదేవి అపర్ణాదేవితో అంటూ ఉంటారు, మమ్మీ, నానమ్మ, అందరికీ చెప్తున్నాను, ఇకపై ఆ కళావతి గురించి నాకు చెప్పద్దు. మా బంధం ఈ రోజుతో ముగిసిపోయింది. నన్ను కళావతితో కలపాలని మీరు ఎటువంటి ఆలోచన చేసినా నేను ఇంటి నుండి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక పైకి వెళ్ళిపోతారు రాజ్. అపర్ణాదేవి, ఇందిరాదేవి, సీతారామయ్య గారు, అలాగే సుభాష్, ప్రకాష్ అందరూ బాధపడుతూ ఉంటారు. చూడు చిట్టి, రాజ్ కావ్యని కలపాలని మీరు ఆలోచన చేశారు, కానీ వాళ్ళ మనసులే దూరమయ్యాయి. వీళ్ళిద్దరి మధ్య దూరాన్ని ఏ భగవంతుడు కలుపుతాడో తెలీదు. రాజుని బలవంతం పెట్టద్దు అని చెప్పి వెళ్ళిపోతారు సీతారామయ్య గారు. ఇది ఇలా ఉండగా ఇక రుద్రాని పైకి వచ్చి కోపంగా ఇటు అటు చూస్తూ, అనుకున్నది అనుకున్నట్టు సాధించాను, శాశ్వతంగా వాళ్ళిద్దరినీ విడదీసేశాను. ఇక రాజ్ కావ్య ముఖాన్ని కూడా చూడడు. ఇది నేను అనుకున్నది అనుకున్నట్టు చేశాను. రాహుల్ అని అంటుంది, మమ్మీ, ఎక్కువగా ఆలోచించద్దు, నువ్వు మందు తాగు, నిద్ర పడుతుంది అనగానే, ఒరే రాహుల్, ఇదంతా నీ కోసమే చేశాను. ఈ మందు ఇప్పుడు నాకు కాదు, ఆ రాజ్కివ్వు. వాడు ఇంట్లోనే ఉంటూ డ్రింక్ చేస్తూ ఆఫీస్కి వెళ్లకుండా చేసే పని ఈ రోజు నుండి నువ్వు చెయ్యాలి. తన భార్య ద్రోహాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఈ మందుకి బానిసవ్వాలి. ఈ ఇంట్లో వాళ్ళు నన్ను పూచిక పుల్లకుండా తక్కువగా చూస్తున్నారు. ఈ ఇంట్లో నేనేంటో అన్నది తెలియాలి అనగానే, మమ్మీ, రాజ్కి బలవంతంగా మనం ఇది అలవాటు చేస్తే తాగుతాడా అనగానే, తప్పకుండా ఇదే కరెక్ట్ టైం, నువ్వెళ్ళు అని అంటుంది. ఇక రాహుల్ రాజ్ రూమ్కి వస్తూ ఉంటారు. ఇటువైపు స్వప్న, అటు రాహుల్ వెళ్ళగానే రుద్రాని రూమ్కి వస్తుంది. ఇక రుద్రాన్ని చూస్తుంది కోపంగా. ఏయ్, ఏంటి చూస్తున్నావు, వెళ్ళు అనగానే, ఇప్పుడు నువ్వు మందు తాగుతావా అత్త? నీలాంటి సిగ్గులేని ఆడదాన్ని ఈ ఇంట్లో ఇంకా ఎందుకు ఉంచుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్తున్నాను, నా చెల్లి జీవితాన్ని ఇలా మార్చినందుకు నీకు ఏం చేసినా పాపం లేదు అని చెప్పి 2 చెంపల్ని డైరెక్ట్గానే కొడుతూ ఉంటుంది స్వప్న. ఏ స్వప్న, స్వప్న అనగానే ఇక 2 చెంపలు పగలగొట్టి, చూడు, ప్రతిరోజు నా చెల్లికి చేసిన ద్రోహాన్ని గుర్తు చేసుకుంటూ నీ చెంపల్ని ఇలాగే పగలగొడతాను. ఎందుకంటే నువ్వు ఆడదానివి కాదు, మనిషివి కాదు. ఎదుటి వాళ్ళు సంతోషంగా ఉంటే ఓర్చుకోలేని నీలాంటి ఆడదానికి నేను చేసిందే కరెక్ట్ అని చెప్పి ఇక 2 చెంపలు పగలగొట్టి బయటికి వస్తుంది స్వప్న. ఇది ఇలా ఉండగా కృష్ణమూర్తి, కనకం ఇక కావ్య దగ్గరికి వస్తారు. ఎందుకమ్మా, ఎందుకు బాధపడుతున్నారు? ఒకటి మాత్రం నిజం, మీరు నన్ను ఆయన్ని కలపాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆయనకి నేను మాత్రం సొంత మనిషి అని అనిపించటం లేదు. భార్య గొప్పతనం తెలుసుకోకపోయినా పర్వాలేదు, భార్యని కనీసం మనిషిగా కూడా గుర్తించలేని అతని గురించి ఇంకా ఆలోచించి మా ఇద్దరిని కలపాలని ఇంకా మనం కిందికి జారద్దమ్మా. ఎందుకంటే నీ తప్పు లేకపోయినా శిక్ష వేసింది నాకే కదా. తన వాళ్ళు నీకు చెప్పి నువ్వు ఇలా అంతా చేసినా వాళ్ళని మాత్రం అతను ఏమీ అనలేదంటే అక్కడే అర్థమైంది కదా, మనం ఎప్పటికీ ఆయన దృష్టిలో బయట వాళ్ళమే. ఇంకా మేమిద్దరం కలుస్తామని, కలవాలని మీరు ఆశిస్తూ ఉంటే అది ఈ రోజుతో వదిలేయండి అని చెప్పి అక్కడి నుండి తన రూమ్కి వెళ్ళిపోతుంది కావ్య. ఇది ఇలా ఉండగా రాహుల్ రాజ్ రూమ్కి వస్తారు. రాహుల్, ఏంటి అనగానే, రాజ్, నీ బాధ నాకు అర్థమైంది, నువ్వేం తప్పు చేశావు, నిన్ను అందరూ అలా అనుకుంటున్నారు అనగానే, రాహుల్, ఇప్పుడు నాకు నువ్వేం చెప్పాలి అనుకోవద్దు అనగానే, చూడు రాజ్, నువ్వే తప్పు చేయలేదు. భార్య పదే పదే మోసం చేస్తూ ఉంటే తట్టుకోలేకపోయావు. అలాగని తనని నువ్వు ఇంటి నుండి వెళ్ళమనలేదు, తనే వెళ్ళిపోయింది. ఇప్పుడు నీ వాళ్ళని కూడా మార్చేసింది. ప్రతిరోజు నేను స్వప్నతో వేగుతున్నట్టే నువ్వు కూడా కావ్యగారితో వేగుతున్నావు అనగానే, రాహుల్, ఇప్పుడు స్వప్న గురించి ఎందుకు, తను కడుపుతో ఉంది, తను నువ్వు జాగ్రత్తగా చూసుకో అని అంటారు. మనం జాగ్రత్తగా చూసుకుంటాము, వాళ్ళు ప్రవర్తనలో ఏ మార్పు లేకపోతే మనమేం చేయాలి రాజ్ అనగానే,
సరే రాహుల్, నేను చాలా టైర్డ్ అయిపోయాను అనగానే, రాజ్, దీనికి ఒక మందుంది. ఎందుకంటే భార్య మోసం చేస్తే భర్త కుమిలిపోయి తన గురించే ఉంటారని చాలామంది అనుకుంటారు. అందుకే ఇలా చేస్తారు. నువ్వు అదంతా మైండ్లోని తీసేసి హ్యాపీగా పొద్దున నువ్వు ఆఫీస్కి వెళ్ళాలంటే నువ్వు డ్రింక్ చేయాలి అనగానే, రాహుల్, ఇప్పుడు నాకు ఇదొద్దు అనగానే, ఇప్పుడే ఇప్పుడే నువ్వు ఇది చెయ్యాలి, లేకపోతే నీ మైండ్ అంతా అప్సెట్ అవుతుంది. నీకు ఇష్టమైతే నువ్వు ఇప్పుడు ఇది చెయ్యి. నువ్వు ఇలా ఉండడం నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. ఎందుకంటే ఈ ఇంటి వారసుడివి, స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండివి. నువ్వు ఇలా ప్రతిరోజు బాధపడుతూ ఉంటే మన కంపెనీ ఏ పరిస్థితికి వస్తుందో నీకు తెలుసు కదా. నా మీద ఇంట్లో వాళ్ళకి ఎలాగూ నమ్మకం లేదు, నీ మీద నమ్మకం. ఇప్పుడు మన తాతయ్య ఖచ్చితంగా ఈ విషయంలో బాధపడతారు. అందుకే చెప్తున్నాను. నేనేమైనా తప్పుగా చెప్తే సారీ అని చెప్పి వెళ్ళిపోతారు రాహుల్ కన్విన్స్ చేసి అక్కడి నుండి. ఇక రాజ్ కావ్యని గుర్తు చేసుకుంటారు, జరిగిందంతా గుర్తు చేసుకుంటారు. నో, ఇక నాకు తనకి ఎటువంటి సంబంధం లేదు, వద్దు. నేను మంచితనంగా ఎంత ఆలోచించినా వాళ్ళు చెయ్యవలసింది చేస్తారు. ఇదంతా మా మమ్మీ నానమ్మ చెప్పినా వాళ్ళు ఎందుకు చేయాలి? వాళ్ళు నాతో నిజాయితీగా ఉండొచ్చు కదా. అలా లేరు అంటే వాళ్ళు తప్పు చేసినట్టే కదా. అందుకే నేను ఎప్పటికీ క్షమించలేను అని చెప్పి అక్కడున్న డ్రింక్ సీసాని ఇక గడగడ తాగేస్తూ కూలిపోతారు రాజ్. తెల్లగా తెల్లవారుతుంది. ఇక కావ్యకి టిఫిన్ చేయమంటుంది కనకం. అమ్మా, నా గురించి నువ్వేమీ బాధపడద్దు, కంగారు పడద్దు. ఎందుకంటే కష్టం వచ్చిందని చెప్పి మన ప్రాణాలు తీసుకోవాలనుకోవడం పొరపాటు. సాధించి తీరాలి. పుట్టినప్పటి నుండి భర్త చూసుకోవాలని మనం అనుకోం కదా. మన కాళ్ళ మీద మనం ఖచ్చితంగా నిలబడేటట్టు ఉండాలి. అందుకే నేను టిఫిన్ చేస్తాను, భోజనం చేస్తాను, నాన్నకి హెల్ప్ చేస్తాను. అంతగా కావాలంటే ఇప్పుడు మనం ఇంట్లో బొమ్మలు చేస్తున్నాం కాబట్టి బయట షాప్ పెట్టి బొమ్మల్ని అమ్ముతాను అంటుంది కావ్య. అమ్మ కావ్య, నువ్వు ఆ పనేమీ చెయ్యొద్దు, కానీ బాధపడద్దు అని అంటారు కృష్ణమూర్తి. నానా, కష్టపడితే ఏం తప్పు లేదు. మనం కష్టపడితే ఆ దేవుడే మనల్ని చూసుకుంటాడు. అమ్మా, నాన్న, ఇకపై బాధపడద్దు అని అంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా దుగ్గిరాల కుటుంబం అంతా హాల్లో కూర్చుంటారు. ఇంతలో పని మనిషి వస్తుంది. అమ్మా, రాజ్ సార్ ఎప్పుడూ లేనట్టు ఇదిగో ఇలా తాగి మంచం మీద కాకుండా కింద పడుకున్నారు. రాజ్ సార్ గురించి చెప్పాలంటే భయంగా ఉంది, అందుకే చెప్తున్నాను అనగానే ఇంతలో రాజ్ కిందికి వస్తారు. పని మనిషి లోపలికి వెళ్ళిపోతుంది. తాతయ్య, నాయనమ్మ, మమ్మీ, డాడీ, అందరికీ క్షమాపణ అడుగుతున్నాను. నేనులా లేను. నా మైండ్ అంతా చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఇకపై నేను ఇలా మందు తాగి అనగానే, రాజ్, నువ్వు చేసిన తప్పులన్నీ ఒప్పుగా చెప్పుకుంటావు. మరి నీ భార్య చేసిన తప్పేమీ లేకపోయినా తన గురించి మాత్రం అనగానే, మమ్మీ, నేనిప్పుడు చెప్తున్నాను, నీ హెల్త్ బాగోలేదు, నన్ను ఇబ్బంది పెట్టద్దు. నా జీవితం ఇక్కడి దాకే దేవుడు రాశాడు అనుకుంటాను, అంతకంటే ఇంకేమీ చెప్పలేను అని చెప్పి ఇంకొకసారి నేను మందు తాగాలని అనుకోవటం లేదు అని చెప్పి పైకి వెళ్ళిపోతారు. ఇది ఇలా ఉండగా అనామిక, సామంత్ ఇక కావ్య ఇంటికి వస్తారు. కావ్య వాళ్ళిద్దరి దగ్గరికి వస్తుంది. ఇక అనామిక దగ్గరికి వచ్చి, ఏంటి, అగ్రిమెంట్ పైన సంతకాలు చేశానని నన్ను బెదిరించి మీ కంపెనీలో ఉద్యోగంలో నేను చేరాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నావేమో. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, కోర్టులో కేసు వేసుకో. నేను నా ప్రాణం ఉన్నంత వరకు నీ కంపెనీలో నేను ఇక అడుగు పెట్టబోను. ముందు నీ సామంత్కి చెప్పు, ఎందుకంటే నీ చేతుల్లో మోసపోవాలని అనుకోవట్లేదు అనగానే, కావ్య, ఎందుకంత పొగరు? రాజ్ నువ్వు శాశ్వతంగా విడిపోయే రోజు వచ్చినా నువ్వు మాత్రం వాళ్ళకి అన్యాయం చేయాలని ఎందుకు అనుకుంటావు? నువ్వు వేరే కంపెనీకి వర్క్ చేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడొచ్చు కదా, ఎందుకు అనగానే, నీ టైపు కాదు కాబట్టి. చచ్చేదాకా నా భర్త ఏమన్నా తన భార్యగానే ఉండాలనుకుంటున్నాను, అంతేగాని తనకి వెన్నుపోటు పొడిచి నీ కంపెనీలో చేరాలనుకోవటం లేదు. మిస్టర్ సామంత్, ఇప్పటికైనా కళ్ళు తెరవండి. బిజినెస్ అనేది న్యాయంగా చేసుకుంటూ
మీకు నచ్చిన డిజైన్స్ అనేవి మీరు హ్యాపీగా చేసుకుంటూ పోతే ఈరోజు కాకపోయినా ఎప్పటికైనా మీ కంపెనీ విలువలు కిందికి దిగజారకుండా మీ కంపెనీకి వచ్చే లాభాలు వస్తాయి. ఎదుటి కంపెనీని కూల్చాలని చెప్పి ఎదుట వాళ్ళ అంగీకారం లేకుండా వాళ్ళ పనిని దోచుకోవాలి అనుకుంటే ఇలాగే వస్తుంది. మీరు కావాలంటే కోర్టుకు వెళ్ళండి. ఇంకొకసారి నా ఇంటికి వస్తే నేనే పోలీస్ కేసు పెడతాను. ఎందుకంటే నేను మీ దగ్గర పని చేరలేదు. అసలు మీ సిస్ కంపెనీ అని మీరు చెప్పేదాకా నాకు తెలీదు. కాబట్టి అది సాక్ష్యాధారాలు అనేవి లేవు కాబట్టి ఖచ్చితంగా న్యాయం నా వైపే వస్తుంది. కానీ ఇప్పటికైనా మీ మార్పు కోరుకుంటున్నాను. వెళ్ళు అని అంటుంది కావ్య. ఇక సామంత్ అలాగే అనామిక అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఏంటి బేబీ, కావ్య ఆఫీస్కి రాకపోతే మన కంపెనీ డౌన్ అవుతుందేమో అనగానే, అదేం లేదు, కోర్టుకి వెళ్దాము అని అంటుంది అనామిక. కోర్టుకి వెళ్తే మనమే ఓడిపోతాం. ఎందుకంటే మన కంపెనీ తరపు కాదు, చిన్న కంపెనీలో వర్క్ చేసినట్టు తను అగ్రిమెంట్ పేపర్ల పైన రాసింది. అది కోర్టులో వేస్తే మనకే ఇంకా తనకి ఏదైనా అన్యాయం చేశామని చెప్పి మన మీదే కేసు రిపీట్ అవుతుంది. అది నీకు తెలుసా అని అంటారు సామంత్ కూల్. ఇటు కావ్య మనకి డిజైన్స్ వేయదు, అటువైపు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి కూడా డిజైన్స్ వేయదు. అలాంటప్పుడు భయం మనకెందుకు? తను ఉంటేనే కదా మన నుండి వాళ్ళు పైకి వెళ్తారు. తను ఎవరికీ వేయకపోతే నో ప్రాబ్లం అని అంటుంది అనామిక. చూద్దాం అని చెప్పి వెళ్ళిపోతారు సామంత్. ఇది ఇలా ఉండగా రాజ్ ఆఫీస్కి చేరుకుంటారు. ఇక ఆఫీస్లో మీటింగ్కి అన్ని ఏర్పాట్లు చేస్తారు. మీటింగ్లో ఇక రాజ్ మాట్లాడుతూ ఉండగానే సుభాష్ అంటారు, చూడండి, చాలా అంటే చాలా పరిస్థితుల ప్రభావంతో మా కంపెనీ కిందికి డౌన్కి చూస్తుంది. అలాంటప్పుడు మీరు ఇలాంటి డెసిషన్ తీసుకోవడం తప్పు. ఇప్పుడు మీరు అన్నీ బయటికి వెళ్ళిపోతాను అంటే మా కంపెనీ వాల్యూలు పోతుంది. అందుకే ఇంత అర్జెంటుగా మీటింగ్ పెట్టాము. చెప్పండి, మీకు ఇప్పటి నుండి మేము త్వరగా మా వర్క్ని ఫినిష్ చేసి ఇవ్వాలనుకుంటున్నాము, ఒక 2 monthsలో అని అంటారు. ఇక రాజ్ అలాగే చూస్తూ ఉంటారు. రాజ్ సార్ చెప్పండి, మీ కంపెనీ అంటే మాకు చాలా వాల్యూలు ఉన్నాయి, అలాగే చాలా పర్ఫెక్ట్గా అన్నీ చేసి ఇచ్చేవారు. ఇప్పుడు 6 months నుండి మీ కంపెనీ చాలా డౌన్ యారో చూపిస్తుంది. ఎవరికి అందుబాటులో కరెక్ట్గా మెటీరియల్ సప్లై చేయలేకపోతున్నారు. పోనీ మెటీరియల్ సప్లై చేసినా అంతకుముందు ఉన్న డిజైన్స్ లాగా ఇప్పుడు డిజైన్స్ లేవు. మార్కెట్లో కొత్త డిజైన్స్, కొత్త మోడల్స్ ఇలా ఎన్నో వచ్చాయి. కానీ మీరు ఆ పాత డిజైన్స్నే వేస్తూ కొత్తకే వెళ్ళలేదు. ఇప్పుడు మీ డిజైన్స్ తీసుకున్నా మేము వెనకబడిపోతాము. అందుకే కొన్ని కంపెనీలు మాత్రం మేము వెనక్కి రావాలనుకుంటున్నాము. న్యూ మోడల్స్ లేకపోతే మీరు నష్టపోతారేమో అన్నది నాకు తెలీదు, మేమైతే నష్టపోతాం అని చెప్పి బోర్డ్ మెంబర్స్ అందరూ ఇక మీటింగ్లో మాట్లాడుతూ ఉంటారు. ఇక రాజ్ అంటారు, ఖచ్చితంగా కొత్త డిజైన్స్తో ఇక ముందు మీ ముందుకు వస్తాము. ఇప్పుడు మీరు అని చెప్తారు, 2 monthsలో ఖచ్చితంగా మీరు కొత్త డిజైన్స్ వేస్తే మేము ఖచ్చితంగా మీ దగ్గరే వర్క్ చేస్తాము అని చెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక సుభాష్ ప్రకాష్ రాజుకు చెప్తారు, చూడు రాజ్, ఇంట్లో సమస్యల వల్ల బయట మన కంపెనీనే డౌన్ యారో చూపిస్తుంది. ఇప్పుడు కరెక్ట్ డెసిషన్ తీసుకునే సమయం వచ్చింది. ఎందుకంటే ఇంట్లో లాగా ఇది ఆఫీస్లో ఇంటి పరిస్థితుల్ని మనం గుర్తు చేసుకోకూడదు అనగానే, ఎస్ డాడ్, ఖచ్చితంగా మంచి డిజైనర్ కోసం నేను ఇటువైపు పేపర్లో టీవీలో యాడ్ ఇస్తాను. డిజైనర్ కొత్త వారిని తెప్పిస్తాను. మళ్ళీ ఈ కంపెనీని నెంబర్ 1 స్థాయిలో నిలబెడతాను. మీరేమీ వరీ అవ్వద్దు. మమ్మీకి, తాతయ్యకి, నాయనమ్మకి ఇలాంటి విషయాలు చెప్పొద్దు డాడీ, బాబాయ్ మీరు కూడా అని అంటారు. సరేరా అని చెప్పి వెళ్ళిపోతారు ప్రకాష్, సుభాష్. ఇది ఇలా ఉండగా ఇక కావ్య వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతూ ఉంటుంది. నాన్న, ఇకపై మీరు ఈ బొమ్మలు చేసి అక్కడ షాప్కి ఇవ్వాల్సిన అవసరం లేదు. మనమే ఒక షాప్ పెట్టుకుందాము. రకరకాల బొమ్మలు చేసి షాప్లో పెట్టుకుందాము. అలాగే బంటి ఉన్నాడు కాబట్టి నేను చూసుకుంటాము. మీరు ఇంట్లో ఉండండి అని అంటారు. అమ్మ కావ్య, నువ్వు ఇంటికి వచ్చావని నీతో పాటు కష్టపడ్డం నా వల్ల కాదు. నువ్వు ఇంట్లోనే ఉండాలి అనగానే, లేదు నాన్న, ఆడైనా మగైనా ఒకటే. అందుకే ఈ ఏరియాలో కాకుండా కొంచెం బిజినెస్ ఏరియాలో మనం బొమ్మల షాప్ పెట్టుకున్నాము అంటే ఖచ్చితంగా సేల్ అవుతాయి. అప్పుడు మనకి
ప్రశాంతంగా ఉంటుంది అని అంటుంది కావ్య. కావ్య, ఏంటే నువ్వు అని అంటుంది. అమ్మా, కష్టపడితే తప్పేమీ లేదు. ఇన్ని రోజులు జాబ్ చేయాలనుకున్నాను, కానీ ఏదో ఒక ఇబ్బంది ఉంటుంది. అదేదో ఇదే చేస్తే మనకు తృప్తిగా ఉంటుంది. అందుకే ఎక్కడైనా షాపులు ఖాళీగా ఉన్నాయేమో చూసి వస్తాను. బంటి, నాతో పాటు రా అని చెప్పి బంటిని తీసుకువెళ్తుంది కావ్య. ఇక ఒక షాప్ చూసి దానికి అడ్వాన్స్ ఇచ్చేసి ఇక ఆ షాప్లో బొమ్మలు అమ్మాలనుకుంటుంది కావ్య. ఇది ఇలా ఉండగా అప్పు ఎగ్జామ్ సెంటర్కి వచ్చి ఎగ్జామ్ రాస్తుంది. ఇటువైపు కళ్యాణ్ ఇక ఆటో నడుపుకుంటూ తన సెంటర్కి రావడానికి వస్తూ ఉంటారు. కరెక్ట్గా అప్పుడే అనామిక అలాగే ఇటువైపు సామంత్ కారులో వస్తూ కారు ఆపుతారు. ఇక కళ్యాణ్ను చూసి ఆపు ఆపు అని అంటుంది. ఇద్దరు కారు దిగుతారు. కళ్యాణ్ మాత్రం వాళ్ళిద్దరినీ చూసి, ఇప్పుడు మీతో నేను మాట్లాడాలని అస్సలు అనుకోవటం లేదు. నా భార్య, అదే అప్పు, ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళింది. తను ఎగ్జామ్ రాస్తే నేను జాగ్రత్తగా తనకి తీసుకురావాలి. ఎందుకంటే అప్పు నా కళ, నా కళ, నా నా భార్య, నేను ఎంతగానో ఇష్టపడిన దేవత. అలాంటి దేవత దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నాను. నీలాంటి దెయ్యాలు ఎదురొస్తే నాకు నచ్చదు అని చెప్పి కళ్యాణ్ ఆటో నడుపుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటారు. ఏంటి బేబీ, ఏంటి ప్రతి వాళ్ళు నిన్ను దెయ్యం ఇలాగే అంటున్నారు? అసలు వీళ్ళకి నువ్వేం అన్యాయం చేశావు అని అంటారు. అమ్మో, ఈ సామంత్ ఇప్పుడు నేను చేసిన అన్యాయాన్ని తలుచుకొని నన్ను ఏదైనా చేస్తాడేమో. లేదు బేబీ, వీళ్ళందరికీ పొగరు. వీళ్ళు కింద ఆటో నడుపుకున్నా, కింద చోటు లేకపోయినా వీళ్ళు మాటలు ఇలాగే ఉంటాయి. లెట్స్ గో అనగానే, సరే అనామిక, ఈరోజు నీకు ఒక సర్ప్రైజ్ ఇవ్వబోతున్నాను అని అంటారు. ఏంటది సామంత్ అనగానే, రా తినబోచు రుచి ఎందుకు అని చెప్పి ఇక ఒక పెద్ద ఫామ్ హౌస్కి తీసుకువెళ్తారు సామంత్. ఇక ఫామ్ హౌస్కి రాగానే, సామంత్ ఇక్కడికి ఎందుకు అని చెప్పి అనుమానంగా చూస్తుంది. అయ్యో, రిలాక్స్ కోసం రా బేబీ అని చెప్పి చేయి పట్టుకుని తీసుకువెళ్తారు. సామంత్, త్వరలో మన పెళ్ళి. ఇప్పుడు ఇవన్నీ నాకు ఇష్టం ఉండదు, తెలుసు కదా నీకు అని అంటుంది. తెలుసు బేబీ, కానీ మన పెళ్ళి చేసుకోవాలి అంటే మన బిజినెస్ పైకి వెళ్ళాలి. కానీ ఆ బిజినెస్ పైకి వెళ్తుందని నమ్మకం లేదు. కనీసం మనం టైం స్పెండ్ చేస్తే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, అందుకే అని అంటారు. అమ్మో, ఇప్పుడు ఎలా? ఈ సామంత్ నన్ను ఏదైనా చేస్తాడు. ఇప్పుడు కాదు అని అంటుంది. సరే బేబీ, ఇప్పుడు కాదు, ఈ డ్రింక్ తాగు, నేను కూడా డ్రింక్ స్కిప్ చేస్తాను, ఇది మ్యాంగోనే అని అంటారు. సరే అని చెప్పి అనామిక డ్రింక్ చేస్తుంది. ఇక అనామిక బెడ్ పైన పడిపోతుంది. ఇక సామంత్ తనని హ్యాపీగా తను అనుకున్నది చేసేస్తారు. ఇక అనామిక, చూడు, నువ్వు నన్ను వాడుకుంటూ వాళ్ళని చూసి నన్ను కిందకి డౌన్ ఎయిర్ చేయాలనుకుంటున్నావు. అలాగే నువ్వు మాత్రం నన్ను వదిలేసి వెళ్ళిపోతావు. అందుకే నీకు ఇలాంటిది చేస్తేనే జీవితాంతం నా కాళ్ళ దగ్గర పడి ఉంటావు. నిన్ను ప్రేమించాను. ఆ కళ్యాణ్ని పెళ్లి చేసుకొని అక్కడి నుండి మళ్ళీ నా దగ్గరికి వచ్చావు. ఇప్పుడు కూడా నా మీద ప్రేమతో కదని నాకు అర్థమైంది. అందుకే నువ్వు ఇలా నన్ను వాడుకోకముందే నిన్ను అలా వాడుకుంటే నువ్వే నా చెప్పు చేతుల్లో ఉంటావు అనామిక. తెలివితేటలు నీకే కాదు, నాకు కూడా అని అనుకుంటారు సామంత్ తన మనసులో. ఇలా ఈరోజు ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్.